ఏపీలో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ సామాగ్రిని తరలించే ప్రక్రియలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా అధికారులంతా కూడా ఎలక్షన్ సామాగ్రిని పంపిణీ చేసే పనిలో తలమునకలై ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా రీజనల్ హెడ్ చందు అందిస్తారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే సామాగ్రి అంతా కూడా తరలించేందుకు సామాగ్రికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి ఏయుకు చేరుకోవడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో రేపు జరగనున్న పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ సిబ్బంది ఆధ్వర్యంలో జిల్లా అధికారులంతా కూడా ఏయు వేదికగా వచ్చి ఏయు నుంచి పూర్తిగా బూత్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ బూత్ స్టేషన్లకు ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో ఆ ఈవీఎం మిషన్లు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, పూర్తిగా తీసుకువెళ్లేందుకు తరలించేందుకు ఇక్కడైతే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఉన్నారు. అయితే రేపు జరగనున్న పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే మాక్ పోలింగ్ ను కూడా అధికారులందరూ కూడా నిర్వహించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఆంధ్ర యూనివర్సిటీ సిబ్బంది అంతా కూడా వచ్చి ఆ ఎన్నికల సామాగ్రిని పట్టుకు వెళ్లేందుకు ఆయా బూతులకి తరలించేందుకు కూడా సిబ్బంది అంతా కూడా ఇక్కడ హాజరు కావడం అయితే చూస్తూ ఉన్నాము పూర్తి స్థాయిలో. మరోవైపు అధికారులతో పాటు పోలీసులు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులైతే పూర్తిగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే మాక్ పోలింగ్ ను కూడా ఏఈలో అధికారులు అయితే నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో అంటే దేనికి ఏ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ కాన్స్టిట్యున్సీకి పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా ఒక కోడింగ్ ప్రక్రియ విధానంలో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆదేశాలతో పాటు ఆ సామాగ్రిని కూడా ఏదైతే సిబ్బంది కేటాయించారో ఆ సిబ్బందికి ఆ సామాన్లు అప్పచెప్పేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే విశాఖకు సంబంధించి ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, ఒక 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అయితే రేపు నుంచి పోలింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో సిబ్బంది అంతా కూడా తలములకలై ఉన్నారు. పూర్తిగా ఈరోజు తెల్లవారు నుంచి కూడా ఏదైతే ఉందో వాళ్ళకి కేటాయించిన సామాగ్రి సిబ్బందిని పూర్తిగా పట్టుకెళ్లేందుకు వీరంతా కూడా పూర్తిగా ఇక్కడికైతే ఏ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్కి అయితే వచ్చి ఉన్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా అధికారులు పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేయనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా తమ విధులు నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఏవైతే ఉన్నాయో అధికారులకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా స్థాయి అధికారులన్నీ పూర్తిగా చేసి ఉన్నారు. మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ వేదిక వద్ద వచ్చారు. ఎవరికైతే అసెంబ్లీ మొత్తం విశాఖ మొత్తం మీద ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అలాగే 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు విశాఖలో అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సిబ్బంది ఏదైతే ఉన్నాయో ఆ బూత్ లెవెల్లో సిబ్బంది కావచ్చు, మైక్రో అబ్జర్వర్ కావచ్చు, పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చి తమ సామాగ్రి ఏదైతే తమ బూతులకు సంబంధించి ఆ బూత్ లెవెల్లో ఉన్న ఏర్పాటు చేసినందుకు ఈవీఎం మిషన్లు కావచ్చు, వీవీప్యాట్లు కావచ్చు, ఏదైతే ఉందో ఎన్నికల సామాగ్రి అంతా కూడా ఇక్కడికి వచ్చి ఎవరికైతే కేటాయించారో వారందరూ కూడా తమ సామాన్లు తీసుకువెళ్ళి ఏదైతే రేపు నుంచి కూడా అక్కడ ఎన్నికల విధుల్లో పూర్తిగా పాల్గొంటారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం అంతా కూడా ముగుస్తుంది. ఇప్పటికే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది ఇక్కడ నుంచి అయితే విశాఖ నుంచి పరిస్థితి. కెమెరా పర్సన్ సూర్యప్రకాష్తో చందు, న్యూస్ 360 విశాఖపట్నం.